కన్నడలో మూవీస్ చేస్తుంటాను నేను. లీడ్‌గా చేశాను, రిలీజ్ అయింది. సో, స్టిల్ ఆన్‌గోయింగ్ ప్రాజెక్ట్స్ నడుస్తుంది. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే ఆహ్, సర్ ఇదొక మిరాకిల్ లాగా నాకు ప్రాజెక్ట్ ఇది. ఒక లక్కీ ప్రాజెక్ట్ అనుకుంటా. జస్ట్ నేను వాట్సాప్ గ్రూప్‌లో మ్యూచువల్ గ్రూప్ షేర్ చేస్తాం నేను సర్రు. సో, ఇలాగే ఒక ప్రొఫైల్ పెట్టాను నేను ఊరికే జనరల్లీ చూద్దామనేసి. సో, సర్రు కాంటాక్ట్ చేశారు నన్ని. కాంటాక్ట్ చేసి సో, నరేషన్ ఇస్తానని చెప్పారు. సో, ఓకే, బెంగుళూరు వచ్చారు, నరేషన్ ఇచ్చారు. కల్లు కాంపౌండ్ అని చెప్పారు స్టోరీ. స్టోరీ అంతా బాగుంది యాక్చువల్లీ. ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ని దాన్ని సినిమాటిక్ వేగా తీద్దామని అనుకుంటున్నానని చెప్పారు. ఓకే సార్. 1995 అంటే 1995లో జరిగిన ఒక ఇన్సిడెంట్‌ని, సార్ చూసిన ఇన్సిడెంట్‌ని తీసుకొని దాన్ని సినిమాటిక్‌గా చేస్తానని చెప్పారు. ఓకే, నైస్. నాకు ఇష్టమైంది కథ, ఒప్పుకున్నాను. సో, అంటే ఇక బ్లైండ్‌గా నన్ను నమ్మేశారు యాక్చువల్లీ. నన్ను ఏం ఆడిషన్ కూడా తీసుకోలేనని. అదొక కాన్ఫిడెన్స్ పెట్టారు నా మీద. ఒక ట్రస్ట్ చాలా నమ్మారు నన్ని. హోప్ నేను దాన్ని జస్టిఫై చేశాను. నా బెస్ట్ అవుట్‌పుట్ నేను ఇచ్చాను. అండ్ ద పోర్షన్ ఆల్మోస్ట్ బేటూలోనే మనకి 75-80% అక్కడ షూట్ చేసాం, టాకీ పోర్షన్. అక్కడ పొలిటికల్ పీపుల్స్ కానీ చాలా సపోర్ట్ చేస్తారు మనకి, లొకేషన్స్ కానీ, అక్కడ యాంబియన్స్ మన కథకి ఏం యాప్ట్ అయ్యవచ్చు ఆ లొకేషన్స్ కానీ అక్కడ పర్ఫెక్ట్గా ఉండింది బేతుల్ లొకేషన్స్లో. అక్కడ పొలిటికల్ పైపు వాళ్ళ ఎవరు యుకి శుక్లా సార్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలంటే అందరూ మల్టీ టాస్కింగ్ ఇక్కడ డెడికేటెడ్గా పనిచేశారు, ప్యాషనెట్గా.